హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ బాయ్స్. దక్షిణ అయోధ్యగా ఎంతో పేరు పొందిన భద్రాచలం ఎలా రావాలి, మన టైం వేస్ట్ అవ్వకుండా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎలా దర్శించుకోవాలి, అలాగే పర్ణశాల పాపికొండలు ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దూర ప్రాంతాల నుండి రైలు ప్రయాణం ద్వారా వచ్చేవారు కొత్తగూడెం రైల్వే స్టేషన్లోనే దిగాలి. దాన్నే భద్రాచలం రోడ్ స్టేషన్ అంటారు. అక్కడి నుండి 40 కిలోమీటర్ల బస్సు లేదా ఏదైనా వెహికల్లో మీరు భద్రాచలం రావచ్చు. బస్సులో నేరుగా భద్రాచలం వచ్చేవారు బస్ స్టేషన్లో కాకుండా రామాలయం వెళ్లే దారిలో ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ దిగితే మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఒక్క రోజులోనే దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళాలి అనుకునేవారు ఈ స్టాప్ నుండి నేరుగా కరకట్ట దారిలో పవిత్ర గోదావరి నదికి వెళ్ళి స్నానాలు చేసి నేరుగా దర్శనానికి వెళ్ళవచ్చు. 1-2 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వచ్చిన వారి కోసం ఈ రామాలయం స్టాప్ పక్కనే మంచి లాడ్జెస్ ఉంటాయి, అక్కడ ఉండవచ్చు. లేదంటే ఈ కనిపించే ఆర్చ్ మార్గంలో ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే రామాలయం చుట్టుపక్కల కూడా మంచి లాడ్జెస్ అందుబాటులో ఉంటాయి. భద్రాచలం వచ్చే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది ఈ అభయాంజనేయ స్వామి. రాములవారి దర్శనం అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి పార్కులో కొద్దిసేపు సేద తీరాలనుకునేవారు చక్కగా ఇక్కడ ఉండవచ్చు. పిల్లలతో ఆహ్లాదంగా కొద్దిసేపు గడపవచ్చు. పక్కనే ఆంజనేయ స్వామివారి దేవాలయం, అలాగే భద్రాద్రి హరిహర క్షేత్రం, శ్రీ అయ్యప్ప స్వామివారి టెంపుల్ కూడా ఉంటాయి. వాటిని దర్శించుకోవడం చాలా ముఖ్యం. రామాలయానికి వెళ్ళే బస్టాప్ వద్ద దిగిన వెంటనే దానికి ఎదురుగా మీకు ఈ ఆర్చి కనిపిస్తుంది. ఈ ఆర్చి మార్గంలో ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో మనకి కేంద్రీయ విచారణ కార్యాలయం సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ రామాలయ దర్శన వివరాలు, అన్నదానం, వసతి గదులు వగేరా వగేరా వివరాలన్నీ వారు తెలియజేస్తారు. ఇదే ఆ సిఆర్ఓ కార్యాలయము. సిఆర్ఓ కార్యాలయం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు రామాలయం కనిపిస్తుంది. ఈ దారిలో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఉత్తర ద్వారం కనిపిస్తుంది. ముక్కోటి రోజు ఈ ద్వారం ద్వారానే స్వామివారు వైకుంఠ దర్శనం మనకి ఇస్తారు. ఈ ఉత్తర ద్వారం ఎదురుగా ఉండే మండపంలోనే శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మీరు గనక ఓన్ వెహికల్లో వస్తే ఈ ఉత్తర ద్వారం వద్దనే విశాలమైన పార్కింగ్ ఉంటుంది. ఇక్కడే వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శన మార్గాలు కనిపిస్తాయి. ఈ మార్గాల గుండా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ దర్శన మార్గాల ఎదురుగానే అన్నదాన భవనాలు ఉంటాయి. అక్కడ నిత్యం అన్నదానం నిర్వహిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జిఎంఆర్ వారు స్వామివారికి విరాళంగా చేయించి ఉన్నారు. రామాలయంతో పాటు దానికి అనుబంధ ఆలయాలు కూడా కలవు. అందులో ముఖ్యమైనది ఈ శివాలయము. ఈ శివాలయంలో పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ పాయింట్ శ్రీ కుసుమ హర్నాథ్ బాబా స్వామివారి దేవాలయము. ఇక్కడ ఎక్కువ ప్రేమ వివాహాలు జరుపుకుంటూ ఉంటారు. భద్రాచలం దర్శనం కోసం వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ ఆలయం పై నుండి ఈ వ్యూ అంతా చూసి ఆనందించగలరు. ఈ ఆలయం నుండి కిందికి రాగానే మనకి ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ మీరు కావాల్సిన ప్రసాదాలు తీసుకోవచ్చు. దర్శనం అనంతరం పర్ణశాలకు వెళ్ళాలనుకునే భక్తులు భద్రాచలం బస్ డిపో నుండి నేరుగా పర్ణశాలకు వెళ్ళే బస్సులు కలవు. అక్కడ బస్సు ఎక్కి మీరు పర్ణశాలకు వెళ్ళి అక్కడ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవచ్చు. పాపికొండల విహారయాత్రకు వెళ్ళాలనుకునే భక్తులు వారు బస చేసిన లాడ్జ్ వద్దే టికెట్లు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే భద్రాచలం రావాలనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని మీ ఊరి పేరు టైప్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో మాకు కూడా తెలుస్తుంది. జై శ్రీరామ్.